హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్సరూస్ క్రియేషన్. ఇవాళ నేను రెస్టారెంట్ స్టైల్లో బేబీ కార్న్ మంచూరియా చేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుంది. మన పిల్లలు స్టార్టర్స్ అవి ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి మనం ఎప్పుడో రెగ్యులర్గా ఏం తినమో, ఎప్పుడో మంత్లీ వన్స్ అలా తింటాం కాబట్టి ఓకే, బయట దానికన్నా కూడా ఇంట్లో చేసి పెడితే ఇంకా బాగుంటుంది అనమాట. సో ఇది ఎలా తయారు చేసుకోవాలన్నది ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకున్నాను అనమాట. అందులోకి నేను బేబీ కార్న్ ఈ విధంగా కట్ చేసుకున్నాను. మన ఇష్టం లేదు అంటే హాఫ్ కట్ చేసుకుని అంగుళం ముక్కల్లాగా కూడా కట్ చేసుకోవచ్చు. కానీ నేను ఇలా క్యూబ్స్ టైపే కొంచెం ఇలా క్రాస్గా కట్ చేసుకున్నాను అనమాట. మన ఇష్టం అనమాట, మనకి ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఒక ప్యాకెట్ తీసుకున్నాను. మనకి మార్కెట్లో దొరుకుతాయి కదా, ఇలా ప్యాక్ చేసి అమ్ముతారు కదా, అలా ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను. దీన్ని నీట్గా కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో దీనికి నేను ఒక హాఫ్ స్పూను సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఒక హాఫ్ స్పూను కారం, ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఫస్ట్ ఈ ఉప్పు కారం కొంచెం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ దీనికి పట్టేలాగా ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లవర్, 2 టేబుల్ స్పూన్స్ మైదా, 1 టేబుల్ స్పూను బియ్యం పిండి వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కొంచెం ఒక 2 to 3 స్పూన్స్ వాటర్ వేసుకుంటే చాలు. పిండి మసాలా అంతా కూడా దీనికి పట్టేలాగా ఈ విధంగా కలిపేసుకోవాలి. కొంచెం అడుగున పిండి ఉంది కాబట్టి కొంచెం వాటర్ పోసుకోవాలి. నేను పక్కన పెట్టేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకున్నాం. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టేసుకున్నాం. కడాయి పెట్టేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు మన బేబీ కార్న్ ఉన్నాయి కదా, ఒక్కొక్కటి వేసుకోవాలన్నమాట. గ్యాస్ని బాగా లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి, లేకపోతే పైన కలర్ వచ్చేస్తాయి, లోపల కార్న్ అన్నది వేగదన్నమాట. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా కలర్ వచ్చాక తీసేసుకోవాలి. కోట్ కూడా ఎక్కువ పట్టలేదు, ఒక్కొక్క స్పూనే వేసుకున్నాం కాబట్టి కోటింగ్ కూడా ఎక్కువ పట్టుకోలేదు. ఇలా మొత్తం అన్నీ కూడా ఫ్రై చేసేసుకోవాలి. మొత్తం ఆయిల్ అంతా తీసేసాను, ఒక్క స్పూన్ ఆయిల్ మట్టుకు ఉంచాను అన్నమాట. ఇప్పుడు ఇందులో ఒక 4 వెల్లుల్లిపాయలు ఇలా చక్రాల్లాగా కట్ చేసుకున్నాను అనమాట, అవి యాడ్ చేసుకోవాలి. అండ్ 2 గ్రీన్ చిల్లీలు ఇలా క్రాస్గా కట్ చేసుకున్నాను, ఇవి కూడా యాడ్ చేసుకున్నాం. ఆనియన్ ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. అంటే కట్ చేసుకుని లోపలన్నీ తీసేసి ఇలా ఈ విధంగా ముక్కల్లాగా అయితే ఉంచుకోవాలన్నమాట. ఇవి ఒక చిన్న ఆనియన్ తీసుకున్నాను, మధ్యలో తీసేసి ఇలా రేకుల్లాగా చేసుకున్నాను అనమాట. అది మన ఇష్టం, మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి. నేనైతే ఒక ఆనియన్ వేసుకున్నాను. అండ్ క్యాప్సికమ్, ఒక మీడియం సైజు క్యాప్సికమ్స్ ఒక 2 తీసుకున్నాను. లోపల సీడ్స్ కండ అవన్నీ కూడా తీసేసుకొని ఈ విధంగా స్క్వేర్ లాగా పీసెస్ కట్ చేసుకున్నాను. ఇవి బాగా ఫ్రై అవ్వక్కర్లేదు, కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది అనమాట. ఇది కొంచెం పచ్చిగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మనము వాటిలో
సాల్ట్ వేసుకున్నాం కదా, ఇందులో కొంచెం 1 పావు స్పూను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు అంటే కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ టమాటో కచప్, 1 స్పూను సోయా సాస్, 1 స్పూను చిల్లీ సాస్, 1 స్పూను వెనిగర్, కొంచెం ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయ్యే లోపల 1 స్పూను కార్న్ఫ్లవర్ ఉంటుంది కదా, దాన్ని కొంచెం వాటర్ పోసి ఒక 4 to 5 స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి. అప్పుడు ఏవైతే సాసులు యాడ్ చేసామో అవన్నీ కూడా చాలా బాగా పడతాయి. ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇది కొంచెం ఇలా అయిపోయిన తర్వాత అప్పుడు మనం వాటర్లో కలుపుకున్నాం కదా కార్న్ఫ్లవర్, అది ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఊరినే థిక్నెస్ వచ్చేస్తుంది అన్నమాట. ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న బేబీ కార్న్ ఉన్నాయి కదా, అవి మొత్తం కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఒకసారి ఇలా కదిపేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. రెస్టారెంట్ స్టైల్ బేబీ కార్న్ మంచూరియా అయితే రెడీ అయిపోయింది అనమాట 10 minutesలో. మీరు కూడా తయారు చేసుకోండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొత్త డిషెస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.